కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. Om
అంతేకాకుండా యజ్ఞ యజ్ఞాన్ని ధర్మలకై లఘుపూర్ణాది జరుగుతోంది. మంగళం చేయండి. ముహూర్త వాయిద్యం ఫలితాన్ని పొందుతారు. మనకి పరదేశీయుల పాలన మంగళకారులకు ఇంకా ఉన్నది సమయం పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జరిపించుకుంటే జరిగేవి కావు. ఏ కోటీశ్వరులో, ఏ రాజులో, ఏ జమీందారులో పూర్వకాలంలో నిర్వర్తించేవారు. ఇట్లాంటి అంతేకాకుండా చివరి మందిలో 1000 మందికి అన్నదానాన్ని పంపుతున్నారు. అట్లాంటి ఇంత వైభవ కార్యక్రమంలో శాస్త్రాన్ని అయితేనేమిటి, ఈ యొక్క ఆత్మ శాస్త్రాలు అయితేనేటి ఎన్నో శాస్త్రాలను మనకు అందించారు. అలాంటి ఋషులు అందించినటువంటి ఈ వేదం, ఆ యొక్క వైదిక ప్రక్రియ ఏ నిష్ప్రయోజనం కాదు, ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. మనకి తల్లి బిడ్డకి మన ఒక అద్భుతమైనటువంటి ఒక సాసంబంధమైనటువంటి వాతావరణం ఒక హైందవుల్లోనే ఉంది. ఇంకా ఇక్కడ లేదు. వాళ్ళని ఆదరించాలి, మనకు మనం ఆరాధించుకోవాలి అని చెప్పి ఎంతో మంది పీఠాధిపతులు కూడా చెప్తున్నారు. అట్లాగే ఈ జరిగే కార్యక్రమంలో చూడడం వల్ల ఉన్నటువంటి దోషంకి ఏమాత్రం లేదు. ఈ ఒక్కొక్కరికి గోవింద నామస్మరణం వల్ల ఎంతో కొన్ని లక్షల రూపాయల వ్యయంతో అందంగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఉండటానికి నెలవైనటువంటి ఒక ఆలయాన్ని నిర్మించాడు. దేనికి రాజీ పడలే. కట్టడాలకైతేనేమిటి ఒక విభిన్న మనస్తత్వంతో అతను ఆయన పొగట్టం లేదు, వాస్తవ విషయం చెబుతున్నాను. ఇకపోతే ఎంతో శ్రమకొచ్చి పాలరాతి విగ్రహాలు అంత ప్రమాణంతో ఈ యొక్క ప్రాంగణంలో నేను ఎక్కడా కూడా అంత విగ్రహాలను నేను చూడలేదు. చక్కనైన విగ్రహాలను తెచ్చారు, సుందరమైనటువంటి విగ్రహాలను తెచ్చారు స్వామిని ఆరాధించుకుందుకే. ఇక్కడ భావన ప్రధానం. భగవంతుడా నువ్వు ఇందులో ఉన్నావు, ఈ రాటలో ఉన్నావు, నువ్వు భగవంతుడే అని భావన మన మనస్సులో కలిగితే తప్పకుండా ఆ రాటలోకి భగవంతుడు వస్తాడు. ఎత్ భావం తద్భవతి. ఏమీ లేదు, రాయేవాడు అంటే భగవంతుడు రాయే. ఇదంతా వాడి సృష్టి, మన చేతుల్లో ఏం లేదు. ప్రతి ఒక్కరూ అది ఒక శక్తి స్వరూపంగా మనం ఆరాధిస్తాం అంతే. అట్లాంటి భగవంతుణ్ణి అర్చామూర్తి అంటే విగ్రహ రూపం, ఒక ఐడిల్ ఫామ్ లో మనం ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నాం. ఒక కష్టాలను అనుభవించలేదు, కష్టాలనే అనుభవించాడు. భగవంతుడు ఎప్పుడు తప్పు చేయమని చెప్పలేదు మనకి. వాడు ఎన్నో కష్టాలను వచ్చాడు, కృష్ణుడిగా పుట్టాడు. ఆయా స్వరూపంగా అర్చామూర్తిగా మన గ్రామంలోకి వచ్చాడు, ఎన్నో సంవత్సరాలకు వచ్చాడు. కనుక మీరందరూ కూడా ప్రతిరోజు చక్కగా స్నానం చేసి పసుపు రాచుకొని బొట్టు పెట్టుకొని మీ పిల్లలు మీరు కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమంలోకి అన్వయించుకోవాలి. స్వామి మేమేం తేవాలి మీకు కలిగి ఉంటే ఏమిటి మాట్లాడితే ప్రతి వాళ్ళు గోవింద గోవింద అంటారు. పంతులు గారికి ఏమిటో అర్థం కాలేదు. ఇలాగే నారద మహర్షికి కూడా అర్థం కాలేదట. నారదా గోవింద నామస్మరణ ఏమిటో నాకు నేనుగా చెప్పుకోకూడదు, దాని విశేషం నీకు తెలుసుకోవాలని గట్టి కోరికంటూ ఉన్నది కదా. నీకు చోటు చెప్తాను, అక్కడికి వెళ్ళు. నీకు గోవింద అనేటువంటి నామస్మరణ చెప్పడం వల్ల ఏ ఫలితాన్ని పొందుతాడో, ఏ ప్రయోజనాన్ని కలుగుతుందో నీకు అక్కడ తెలియజేస్తాను. ఆ సన్నివేశం నీకు కలుగుతుంది. నువ్వు తిన్నగా ఒక కోటలో మహారాణి గారు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక పంజరంలో పంచవన్నెల రామచిలక ఉందయ్యా, వెళ్ళు నువ్వు ఆ కోట దగ్గరికి వెళ్ళు. ఆ అంతఃపురంలో మహారాణి గారు పెంచుకున్నటువంటి పంచవన్నెల రామచిలక దగ్గరికి వెళ్ళి సందేహం వచ్చింది, శ్రీమన్నారాయణమూర్తి నీ దగ్గరకు పంపించాడు. గోవిందా అందం వల్ల ఏ ఫలితం లభిస్తుంది అని అనగానే కుటుంబంలోకి వెళ్తారు. వైకుంఠంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థిస్తారు. ఓ జగన్నాథ సూత్రధారి
నాకు పరీక్ష పెట్టకయ్యా, నేను సామాన్యుని దేవతైనా సరే నాకేం తెలియదు, నీ దగ్గర నా ఆటో సాగం. కానీ ఇంతకీ ఎందుకు రామచంద్రుడికి చచ్చిపోయింది గోవిందనామం నడితే ఏమైనా భయం భయంతో భయం భయంతో నెమ్మదిగా 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 అడుగులు సమీపిస్తాడు. ఆ చక్రవర్తి బ్రహ్మచారు అతిభాచారులతో మీ నోట మాట మేము చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నామయ్యా. ఈ కార్యక్రమానికి తూర్పు దిక్కుగా అధిపతి ఓ బ్రహ్మదేవ, తూర్పు దగ్గరగా ఉండేటువంటి ఓ బ్రహ్మదేవయ్యా, నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని ధనాన్ని ఈ దగ్గర ఉండేటువంటి శంకరిది పద్మనిది మనం అనుకుంటాం. వ్యక్తిగత ప్రతిభ వల్ల మనం ఏ కార్యక్రమాన్ని సాధించాలనుకుంటాం, అది అబద్ధం. నీ ప్రతిభ కేవలం రూపాయికి 25 పైసలు మాత్రమే. బాగా సంకల్పం లేకపోతే సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు అక్కడ దేవాలయాలు వివిధ ప్రార్థన మందిరాలు భక్తులు అందరినీ నింపేసింది. అప్పుడు భగవంతుడు లేదా? ప్రకృతి వైపరీత్యాలకి ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రభుత్వానికి మన ఎవరు కూడా నిమిత్త మాత్రం అతీతమైనటువంటి శక్తులు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండాలి. మమ్మల్ని సమయంగా వచ్చు, మమ్మల్ని సమయంగా నడిపించు. ఎంపీటీసీ చిన్నగా కూడా ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. అందరికీ ఈరోజు మనందరం కూడా ఎల్ఐసి వారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన గ్రామం తీసుకున్నారు. అలాగే ఈనాడు విలాకర్ రామారావు గారు కూడా ఆహ్వానిస్తున్నాము. అతను కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన గ్రామానికి ఇచ్చినటువంటి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గారిని ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయమని కోరుతున్నాము. అలాగే ఎంపీటీసీ మెంబర్ గారైన చిన్నప్ప గారికి వైస్ ప్రెసిడెంట్ ఆకుల సమాజంలో తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరూ కూడా మరి మీ గ్రామంలో 100 పాలసీలు 2003, 2004 సంవత్సరానికి గాను ఈ గ్రామం నుంచి 100 పాలసీలు తలపెట్టినటువంటి కార్యక్రమం ఎంత బృహత్తరమైనటువంటిదో, అలాగే మరి మీరు ఒక మంచి కార్యక్రమం ఎల్ఐసి
సక్రమంగా మన తాలూకా జీవనయాత్రను సాగించాలని అందరూ కూడా ఆలోచిస్తుంటారు. మరి ఆ విధంగానే ఇప్పుడు ఏంటంటే ప్రకృతి ధర్మం అది ఆ రకమైన ఆలోచన అన్నది. ఎందుకనంటే తేనెటీగ సైతం ప్రతి పువ్వుకి వెళ్ళి తేనెని పుల్లో అది కొంచెం కొంచెంగా ఆస్వాదిస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. మరి తేనెటీగ పాటి జ్ఞానం మనకు లేదా? మనందరము కూడా మనకి కట్టుకోవడానికి గుడ్డ, అలాగే మనం ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఇవన్నీ కూడా కనీస అవసరాలు. ఎంత కనీస అవసరమో మనకి అలాగే మరి చేశారు. దానికి చాలా సంతోషం. మరి భీమా గ్రామంగా మరి గుర్తించినందుకు గాను పారితోషికాన్ని అందజేస్తున్నాం. మరి ఇప్పుడు ఆ కార్యక్రమమే మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి దీని అంతటిలో కూడా మీ అందరూ తాలూకా పాలు పంచుకున్నారు. మీ అందరూ కూడా మీ క్షేత్రంలో ఉంది కాబట్టి మరి ఇక్కడ రామ మందిరం అనేది కట్టడం అనేది కూడా అదే దానిలో కూడా మీ అందరూ తాలూకా సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పేసి జగదీష్ బాబు చెప్పినప్పుడు నేను చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇటువంటి మంచి ఆలోచన ఒక గ్రామంలో ఉంది అనేటప్పుడు మనం కూడా ప్రతి మనిషి కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గృహానికి కూడా ఒక పాలసీ అవసరము. మరి అందుకే మరి ఇక్కడ మా ఏజెంట్లు మరి పాలసీలు చేసి మీ అందరికీ బీమా రక్షణ కలిగజేశారు. ఇది చాలా అవసరం. ఎందుకంటే 0 ఏజ్ నుంచి అంటే వయస్సు అప్పుడే ఉంది కాబట్టి అందరూ కూడా దాదాపుగా ఈ ఎల్ఐసిలో 45 పాలసీలు ఈ రోజు వరకు కూడా మీకు మన అవసరాలకి తగినట్టుగా మనకి పాలసీలు ఉన్నాయి. మరి ఈ పాలసీలు చేయడం ద్వారా మరి వస్తువులు మనం సమకూర్చుకోవడానికి, అలాగే వీటన్నిటికీ కూడా మనకి డబ్బులు వెనక్కి వచ్చేటటువంటి మనీ బ్యాక్ జిల్లాలో గత 3 సంవత్సరాలుగా కరువు కాటకంతో అల్లాడిపోతున్నారు. మరి అటువంటిప్పుడు మనం ప్రీమియం కట్టలేని పరిస్థితుల్లో మరి ఈ పాలసీలో ఏంటంటే 2 సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత 3 సంవత్సరాలు ఏదైనా కారణం వల్ల ప్రీమియం కట్టకపోయినప్పటికీ కూడా పాలసీ పూర్తిగా మామూలుగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి మనకి ఇలాంటి పాలసీలు మనకి ఉన్నాయి కాబట్టి మరి గ్రామంలో ప్రజలందరూ కూడా ఎవరైతే ఇంకా ఈ బీమా రక్షణ పొందలేదో వాళ్ళందరూ కూడా మా ఏజెంట్లని మీరు సంప్రదించి మీకు తగినటువంటి అనువైనటువంటి మీరు ఎంతైతే ప్రీమియంను కట్టగలరో అంత పాలసీలని మీరు చేస్తే రేపు పొద్దున మీరు పాలసీలు చేయడం ద్వారా ఈ సంస్థని ఇంత ఉన్నత స్థితిలో మనం చూడగలుగుతున్నాం. మరి ప్రపంచ సంస్థలలోనే భారత ప్రభుత్వం నుంచి లైసెన్సులు సంపాదించాయి. అయినప్పటికీ కూడా అవి చనిపోతే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇంకా 130% మందికి ఇవ్వలేదు. 146% మంది మహిళలు అందరూ కూడా పాలసీలని ఈ మార్చి లోపల మా ఏజెంట్ల ద్వారా చేసి మరి మళ్ళీ మరొక 100 పాలసీలు చేసి మీ గ్రామం మళ్ళీ బీమా గ్రామంగా ఈ సంవత్సరానికి కూడా పొందాలని చెప్పి మీకు రాముడు కూడా ఇక్కడ రామాలయం ద్వారా మీ అందరికీ ఆ రామదేవుల కటాక్షం ద్వారా మీ అందరికీ లభిస్తుంది. కాబట్టి మరి మీ అందరూ కూడా మంగళపాలెం గ్రామ ప్రజలకి నమస్కారాలు. ఈరోజు భారతీయ జీవిత బీమా సంస్థ ఎస్కోటా బ్రాంచ్ తరఫున ఈ సమావేశాన్ని ఈ మంగళపాలెం గ్రామంలో నిర్వహిస్తున్ననే అవకాశాన్ని ఎల్ఐసికి ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. నిజానికి ఎల్ఐసిలోని ఎల్ఐసి ఆఫీస్లో ఎవరైతే పాలసీ తీసుకుంటారో ఆ పాలసీదారుడికి ఎల్ఐసికి మాత్రమే సంబంధాన్ని డైరెక్ట్గా కొనసాగించడం జరిగింది. ఇంకా అనేక కొత్త కార్యక్రమాలు ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే ప్రజలారా ఇప్పుడు మనకి ఈరోజు స్పందన గ్రామంగా మా జగదీష్ గారు
మిగతా గ్రామ పెద్దలండి ఎంతో చక్కగా మేము సరిదిద్దుకుంటున్నాం. ఎందుకంటే రామాయణం జరిగే సమయాన్న మాకు ఎక్కువ ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే మనం ముఖ్యంగా ఎల్ఐసి పాలసీలో మనం చేరడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు మన పూర్వం చిత్రంలో చూసుకున్నట్లయితే మన తారో చట్ట పట్టుకొని పొలంలోకి వెళ్ళిపోతూ కొద్ది కష్టపడి అడ్డు వచ్చి ఆకలిగా అన్నది దానికి తృప్తి కనిపించేది. కానీ ఈరోజు అది కాదు, మన సుఖపడడం ప్రజలంతా సుఖపడడం వలన మనకు కూడా కొన్ని న్యాయంగా జబ్బులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఈ పాలసీలో చేరి మనం చేసినట్లయితే చాలా మంది చూస్తున్నాం సరిపోగా అనుకుంటున్నారు ఏంటి పాలసీ ఉందా లేదా అని. ఎందుకంటే రిపోర్ట్ మాకే వస్తున్నాయి అంటే పాలసీలోనే చాలా బాధపడి పడుతున్నారు అని చెప్పుకుంటూ వస్తుండేవాడు. తర్వాత ఒక పెద్ద ఆయన అన్నారు, మీ ఊరికి మంగళపాలెం కాకుండా రేపల్లి అని పేరు పెడితే చాలా బాగుండు అన్నారు. ఎందుకంటే అలాగన్నారంటే విశాఖపట్నం జిల్లాకు మొత్తానికి మీ గ్రామం నుండే పాలు వెళ్తున్నాయి. అప్పుడు రేపల్లి నుండి అక్కడ అలాగే వెళ్ళి అలాగే మీ ఊళ్ళో పాలు పేరు అలాగా అభివృద్ధి చెందుతుండేది. మీ ఊరికి రేపల్లి అని పేరు పెడితే తాబి పట్టుకునో ఏ కూలి పని చేస్తున్నా కష్టాన్ని నమ్ముకొని ప్రతి ఒక్కరు ఆ రకంగా మా గ్రామంలో తాబి నిధి మాకు దొరికి కొత్త వలస బోర్డర్ అయినా మా గ్రామ పంచాయతీ కాబట్టి శివాలయాన్ని అక్కడ కట్టించుకున్నాం. ఈ రోజు శివాలయం అనేది చుట్టుపక్కల 20 గ్రామాలకు కూడా పూజా కార్యక్రమాలు అక్కడ నిత్యం జరుగుతుంటాయి. ఆ గ్రామం అక్కడ కూడా మా తాపి మేతలు అక్కడ పోకపోతే మీకు చెప్పేది మీకు విన్నవించింది మీకు వస్తే ఇంటికి ఒక పువ్వు వేసుకుందుకు ఒక గంట. ఈరోజు మీ ఉప సర్పంచ్ గారు అయినటువంటి ఎక్స్ సర్పంచ్ గారు అయినటువంటి ఈ సంజీవ్ గారిని మాట్లాడవలసింది. నా సహకారం అంతేనా మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి మరి సరే అన్నిటికంటే మరి ఆయన ఉద్దేశం ఏం చెప్పారు ఎవరు తర్వాత సంగతి ఈ రామాయణ తీరాలంటే ఆయన ఉద్దేశం దాని మీద అధికారులు ఉన్నట్టు మన గ్రామంలో పెద్ద అవసరం డబ్బు. మరి అటువంటి డబ్బుని ఖర్చు పెట్టి చేసేటటువంటి ఎవరు అది భగవంతుడు చేసిన మంచి హృదయం గల మంచి భగవంతుడు అలాగే అయిపోతున్నటువంటి నిరుత్సాహంతో ఉన్నాను ఔచిత్యమైనటువంటి ముందడుగు అవట్లేదు. అయితే ఆయన పట్టుకున్నటువంటి దీక్ష మహాబలమైనటువంటి భగవంతుడైనా దాన్ని భగవంతుడి తర్వాత ఉన్నటువంటి వారు జగదీష్ బాబు గారు. అలాగే మనందరం కూడా ఆయనే. మరి ఆయనకి మతం కాదు, మనిషి కాదు, ఇంకే విధమైన విమర్శలు శాంతం గల మనిషి ఏది నిర్ణయించుకున్నా దానికి ఒక రెట్టింపు కాదు, 10 రెట్టింపు కాదు, 100 రెట్టింపులుగా ఆయన అనుకున్న పని జరిగిపోయింది. మా గ్రామంలో ఉండేటువంటి నా ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారం అండి. అద్భుతమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి 90% పైన ఎవరు పూర్తి చేసినారు అని ఎవరు ఆడలేదు. మా ఊళ్ళో ఇంకోటి అయితే ఏంటి పూర్తి తెలిపి పూర్తి చేస్తారని ఆలోచిస్తుంటారు. కానీ దీని వెనకబడడం మనకు వచ్చేటటువంటి ఇష్యూస్ బలవంతులు మనకు వచ్చేటటువంటి సెక్యూరిటీ అది సెక్యూరిటీ ఇంకొక షూరిటీ ఈ యొక్క జీవితంలో ఏ కష్టాలు ఉంటాయి ఆ రకంగా జాగ్రత్తగా చేసుకుని మీ జీవితంలో ఒక ఆనందమైనటువంటి అద్భుతాన్ని నేర్చుకోవడానికి నోటి ద్వారానే ఎవరు చెప్పక్కర్లేదు. ఒకరి తర్వాత ఒకరి నుంచి స్ప్రెడ్ అయిపోయి ఈ మంగళపాలెం గ్రామానికి మంగళప్రదంగా ఇంకా ముందు మంచిగా ఈ టెంపుల్ని గుర్తింపు వచ్చి ప్రజలందరూ ఒక టూరిజం పాఠాన్ని వచ్చి ప్రతి ఒక్కరు చూసేలాగా. ఒకరోజు రాత్రి ఈ తాపీ మేస్త్రుల సంఘం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాతో పాటు ఉండి రాత్రి 9 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 3 గంటల వరకు ఉండి ఒకసారి వచ్చి చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్లో మళ్ళీ ఇంకోసారి వచ్చి చూడాలి ఈ టెంపుల్ అని పెంచుకునే టైప్ కట్టుకున్నారు. కానీ అది మీరే చూసి ఆనందిస్తున్నారు. కానీ ఈ చూసిన కళ్ళతోటి
ప్రతి ఒక్కరికి చెప్పి ఈ పుణ్యం కూడా మీరందరూ ఇప్పుడు కట్టడానికి ఎంత కష్టపడారో చెప్పి ఏ ఊరికి లేవు. ఈ విషయం ఏంటంటే ఇలా బియ్యం గారు చెప్పారు, ఏ విలేజ్కైనా 100 పాలసీలు చేస్తే మనం తీసుకొని ఇంకొక మంచి కార్యక్రమానికి, అంటే ఎల్ఐసి నుంచి వచ్చిన కార్యక్రమాన్ని ఏం కాదు, కానీ ఆ రోజు ఒక చిన్న మాట అన్నాం తాపీ మేస్త్రుడు, సరే 25,000 తీసుకెళ్ళి గవర్నమెంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే 25% మనం మొట్టమొదటిగా మీటింగ్ మా ఎల్ఐసి మీటింగ్ పెట్టాం కాబట్టి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మంచి వర్కర్ అవ్వాలని చెప్పి లేకుంటే తన గురువే. అలాగే మా గురువు గారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మురళీ గారే. అతను అలాగే రమణ గారు, ఇకపోతే దేవుని సంఘం తరపున తలపమ్మ గారి కృష్ణ రామకృష్ణగా కోరుచున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ఎల్ఐసి గారికి మరియు నాకు సహకరించినటువంటి తాపీ మేస్త్రులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈసారి కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నాను. మీ అందరి సహకారం కూడా కావాలని కోరుచున్నాను. అలాగే గ్రామ పెద్దలైనటువంటి ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మాజీ సర్పంచ్ బి సంజీవ్ గారికి కొంచెం బాగా వెనకరా కార్యక్రమాన్ని ఆలోచిస్తూ రండి అయ్యా, మీరు అలా రండి. తిరగడ పదండి, మీరు వచ్చేయండి. శుభ్రం జరగండి, పనులు ఉండొద్దు. నువ్వు అక్కడ తీయ
జేకేని కూడా కవర్ చేయి. ఎక్కడున్నారు జేకే గారు? మళ్ళీ వెళ్ళిపోతారు. పామకొండంలోకి వెళ్ళి ప్రతి గుడి మొత్తం తీయండి. వెళ్ళిపోవాలి కదా వాలీబాల్ దగ్గరికి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ. प्रतिष्ठते इक्षोपदधाते इक्षुरा आपः अन्नं वा आपः अक्षोरा अन्नं जायते देवाद्यो अन्नं जायते तदवर्णेतम्बा एकवरुणा
బాల్స్ బాల్స్ రెండు బాల్స్ బాల్ 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 గేమ్ కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో 14 నిన్న ఇవాళ జరిగినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీమ్స్ లో అందులో 3 సెట్స్ ఎవరైతే విన్ చేస్తారో వాళ్ళు రన్నర్స్ గా నిర్ణయించడం జరుగుతుంది. ఈ గేమ్ కి గౌరవనీయులు స్ఫూర్తిదాత ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఒక పంచవిగ్రహ ఆలయ ప్రతిష్ట మంగళపాలెం గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఆయుర ఆరోగ్యాలతోనే సిరి సంపదలతోనే ఉండాలని ఒక మంచి హృదయంతో ముందుకు వచ్చినటువంటి దాత, అదే విధంగా కుల వర్గ మత భేదాలు లేకుండా ఏదైతే రామాలయం ఓపెనింగ్ జరుగుతుందో అదే ఈ మంగళపాలెం గ్రామంలో జరగడం నిజంగా చాలా విశేషం. దయించి శ్రీ జగదీష్ బాబు గారు మన గౌరవనీయులైనటువంటి సహాయం ఇంట్రడ్యూస్ చేయండి. ఆదిరేపాలెం కెప్టెన్ ఈ రామస్వామి, అప్పలరాజు, శేఖర్, ప్రసాద్, భాస్కర్ రావు, జి అప్పారావు, దుర్గా, గౌరీ నాయుడు.
అతిథిగా విచ్చేసినటువంటి మనందరికీ ఫోటోగ్రాఫర్ మీరని గుడ్ షాట్ బై ఆదిరెడ్డిపాలెం. అగైన్ పాయింట్ టు ఆదిరెడ్డిపాలెం. ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ రెడీగా ఉండండి. పాయింట్ కొత్త 11-6 ఆదిరెడ్డిపాలెం టీంలో జూనియర్ నేషనల్స్ ఆడారు. ప్రసాద్ గారు ఉన్నారు. ఆదిరెడ్డిపాలెం టీం అండ్ కోచ్ అగైన్ ఆదిరెడ్డిపాలెం టీము ఒకసారి పాయింట్ చాలా చక్కగా అడిగి ప్రజలందరినీ కూడా చాలా అలవింపజేశారు. కాబట్టి ఈ బంగళపాలెం గ్రామ ప్రజల నుంచి శ్రీను గారు వచ్చి చైర్మన్ అయినటువంటి జగదీష్ చేతుల మీదుగా
మెమెంటో ప్లీజ్ అక్కడ బాబు మెమెంటో వదిలేసామండి. రావాలండి ఒక్క నిమిషం. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఒక్క నిమిషం. కొత్త వాళ్ళు ప్లేయర్స్ కూడా రండి. ఈ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి వెడల్పు చేద్దాం. ఫోటోగ్రాఫర్స్ కొంచెం వెడల్పు చేసి ఫోటోలు తీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నగదు బహుమతి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ జిల్లా స్థాయిలో తమకంటూ ప్రత్యేకమైనటువంటి ఉనికిని తెలియజేసి బాబు ఆదిరెడ్డిపాలెం టీం మెంబర్స్ మాత్రం దగ్గర ఉండండి. మిగతా వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి. నగదు బహుమతి 1500 రూపాయలు. చైర్మన్ గారు నగదు బహుమతి 1500 రూపాయలు ఆదిరెడ్డి పాలెం టీం వారికి ఒక మెమెంటోను నగదు బహుమతిని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వైస్ ప్రెసిడెంట్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఇంకోటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాను. వాళ్ళు కూడా అలాగే బాగా ఆడుతున్నారు. నేషనల్స్ వరకు వెళ్ళారు. అలాగే ఆదిరెడ్డిపాలెం మీరు కూడా నేషనల్స్కి వెళ్ళాలని నా కోరిక. నా నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే మీరు వచ్చి నన్ను అడగచ్చు. మీకు కావాల్సినటువంటిది ఏదైనా కూడా నన్ను అడగడానికి ఒకవేళ నామోషి అయితే మహేంద్రో లేకపోతే సూర్యబాబు ఎవరి ద్వారా కూడా రావచ్చు. ఇచ్చినటువంటి ఈ 100 మీటర్స్ ఆవిడ పేరేంటి పిటి ఉష. ఈ పిటి ఉష, అశ్విని, నా చెప్ప వీళ్ళందరూ కూడా చాలా అంటే పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబాలే. అలాగే కూడా మీరు కూడా గ్రామాల్లోనే ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడి మంచిగా డెవలప్ చేయాలి. దానికి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలన్నా నా నుంచి కానీ లేదా డైరెక్ట్గా డిఎస్ మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ద్వారా కానీ ఎవరి ద్వారా కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. ఆర్థిక మీరు రావద్దు. మేము అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటముడు. అదివో బ్రహ్మాండుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిలమునులకు. అదివో నిత్య నివాసమఖిలమునులకు.
అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము వారికి సంకరించింది యాంత్రికంగా కాకుండా ఈ రీతిగా చేయాలని వారి సమాచార స్వామి చేయండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. ఓం తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణకం విద్యాని ప్రబోధం జపార్థివాయ నమః శ్రేయోహే స్వామిస్వాస్వర ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాత్రింశత్వారం హుత్వా మామూలుగా రెండు చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను. ఎలా పోయారు దింగి
రాత్రి ఫైనల్ మ్యాచెస్ కూడా ఉన్నాయి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. పంపించవలసిందిగా కోరుతున్నాం. డబ్బులు ఇచ్చి నేనే పంపించేస్తాను. ప్రత్యేకంగా ఒక 7 చైర్స్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. కమిటీ వారు విశాఖపట్నం విజయనగరం మహిళా శ్రీకాకుళం అండ్ విజయనగరం టీమ్స్ పాల్గొంటాయి. అలాగే మహిళల జట్లు 2 విశాఖపట్నం జట్లు 1 విజయనగరం జట్ల మధ్య టోర్నమెంట్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రేక్షకులు గమనించాలి. ఈరోజు రాత్రి 10 గంటల వరకు అలాగే మరియు రేపు డేలోని మరియు నైటు 10 గంటల వరకు కూడా విద్యుత్ దీపకాంతిలో ఈ టోర్నమెంట్ కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. హలో, ఇప్పుడు విశాఖపట్నం విజయనగరం మంగళపాలెం విలేజ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు, ఈనాటి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి స్వాతి లక్రా గారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మహిళా జట్టు వాలీబాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి శ్రీమతి స్వాతి లక్రా గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం వారు వచ్చి ఉన్నారు. We requested SP Madam, please be kindly open the inaugurating our tournament. Welcome, Madam. We are welcome. One minute, Madam, please. Please honor to our respected Madam. Thank you. అందరూ చప్పట్లు కొట్టాలి. Thank you, Madam. రెండు Now we want to request our Madam to introduce our players. In the introduction part, going with the players, by Srimati Swati Lakra, Superintendent of Police, Vijayanagaram. అందరూ చప్పట్లు కొట్టాలి. We request Madam, give us a few words. వచ్చేసిన మంగళపాలెం రావణ్ గారు క్రీడా పోటీ, వాలీబాల్ క్రీడా పోటీలో పాల్గొన్న విజయనగరం టీం, తర్వాత విశాఖపట్నం టీం, ఇక్కడ ఇంకా ప్రెస్, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ఫైనల్ డే ఓపెనింగ్ ఉంది, ఈ ఇనాగ్రేషన్ ఉంది, వాలీబాల్ టోర్నమెంట్కి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్, తర్వాత ఇక్కడ వాళ్ళు వచ్చి నాకు ఇన్వైట్ చేశారు.
ఈ విమెన్స్ పోటీ ఈ రోజు ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది మంచి వాలీబాల్ ఆడుతున్నారు. విశాఖపట్నం నుండి కొంతమంది వచ్చారు. ఇంకా మొత్తం స్టేట్ నుండి టీమ్స్ వచ్చేసారు. నాకు చాలా సంతోషం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పార్టిసిపేషన్. ఈ చిన్న గ్రామంలో వాళ్ళు ఎంత మంచి పోటీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇదే విధంగా ఇంకా వేరే స్పోర్ట్స్ లో కూడా ఆర్గనైజ్ చేయాలి. వాలీబాల్ అంటే యాక్చువల్గా ఈ జిల్లాలో నేను చూశాను, చాలా ఇష్టం ఉంది చాలా మందికి. దానికోసమే ఇది ఎంకరేజ్ చేయాలి. అండ్ నాకు చాలా సంతోషం ఉంది. ఈ ఆర్గనైజర్స్ ఇది ఆర్గనైజ్ చేశారు, మంచిగా ఆర్గనైజ్ చేశారు ఒక చిన్న విలేజ్ లో. కాబట్టి విజయనగరం, విశాఖపట్నంలో ఇలాంటి పాల్గొంటే చాలా మంచిది. చాలా మంది వచ్చారు ఇక్కడ చూసుకోవడానికి. అది కూడా కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలలో ఏమేమి కేపబిలిటీస్, కెపాసిటీస్, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ కోసం పిల్లలలో ఏమేమి కెపాసిటీస్ ఉంది అది ఆడుకోవడానికి. సో ఇలాంటి పోటీ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు. మీరు ఇంకా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పాల్గొంటారు. అది నా అభిప్రాయం, నా హోప్. మీ అందరికీ ఈ పర్టిక్యులర్ పోటీలో ఆల్ ది బెస్ట్ చెప్పేసి, మే ది బెస్ట్ టీమ్ విన్. అందరు ఒక మంచి స్పిరిట్ తీసుకొని పార్టిసిపేట్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. శ్రీమతి స్వాతి లెక్క, సూపరింటెండెంట్ పోలీస్ విజయనగరం వారు మనకందరికీ అర్థమయ్యే ఆమె చల్లని మాటలతో మనకి మరింత ఉత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ గ్రామంలో మహిళా టోర్నమెంటే కాకుండా జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో ఉత్సాహంగా కుల మత వర్గ విభేదాలు లేకుండా స్పోర్ట్స్ ఒకటే యూనిటీ కమిటీ వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సభని అలంకరించినటువంటి మా జిల్లా ఎస్పీ మేడం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, వాలీబాల్ క్రీడాకారులకు, మహిళల క్రీడాకారులకు, అలాగే పురుష క్రీడాకారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అద్భుతమైనటువంటి మా కుగ్రామానికి మేడం గారిని పిలిస్తే వస్తారా అనేటటువంటిది మాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. మేమేదో శ్రీరాముడి ఆలయం విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని ఒక దైవ కార్యక్రమం చేసుకోవడం, అందులో ఈ ఆర్ట్లైన్స్ కానీ చాలా మంది అడిగారు, నన్ను ప్రశ్నించారు. ఒక పక్క చూస్తే మీరు భగవంతుడి కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన ఈ కార్యక్రమాలు చేస్తే అది డిస్టర్బ్ అవుతుందా అని అడిగారు. ఇదంతా కూడా యూత్ లో ఉండేటటువంటి స్పిరిట్ ని పెంచడానికే. మొత్తం మన ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా మన పాకిస్తాన్, ఇండియాని కూడా కలిపేటటువంటిది ఒక స్పోర్ట్ మాత్రమే. అది ఒక క్రికెట్ కావచ్చు, ఒక వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు. కులాన్ని, మతాన్ని, మనుషుల్లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి మానవత్వాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటిది ఒక క్రీడ. ఆ క్రీడా స్ఫూర్తితో చేసేటటువంటి ఏదైనా కూడా ఒక అద్భుతాన్ని ఇస్తుంటుంది. కాబట్టి క్రీడాకారులు ప్రస్తుతం ఆడుతున్న వారే కాకుండా తక్కిన వారు కూడా ఈ క్రీడను స్ఫూర్తిగా తీసుకొని మా గ్రామంలో కూడా ఏదో ఒక రోజు మా మంగళపాలెం గ్రామం నుంచి ఎవరో ఒక్కరైనా ఒక ఈ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, తర్వాత మొత్తం మా భారతదేశంలో ఏదో ఒక రోజు ఒక క్రీడాకారుడు తయారవుతాడు అనేటటువంటి ఒక కోరికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే కోరికను మా గ్రామస్తులు అందరూ కూడా, ఇందులో ఉండేటటువంటి యువకులందరూ కూడా ఆలోచించుకొని దాన్ని కూడా
సవ్యంగా ఇది చూసి దీన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని requested the referee and విశాఖపట్నం అండ్ విజయనగరం. ఇప్పుడు జరుగుతున్న పోటీ మహిళలకి విశాఖపట్నం అండ్ విజయనగరం. స్కోరర్ 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 లైన్ రెఫరీ. బెస్ట్ ఆఫ్ 3 సెట్స్. 3 సెట్లు ఆడుతున్నారు. కోచెస్ కి అక్కడ కాలేజ్ బ్యాట్ తెచ్చి